నమస్తే అండి అందరికీ. మనం పట్నంలో పల్లెటూరు ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఎక్కువ శాతం మా సబ్స్క్రైబర్లు చూసే ఉండి ఉంటారు, మన గాంధీస్ గార్డెన్ సబ్స్క్రైబర్లో. ఆ పద్మ గారిని కలుద్దామని వచ్చానండి. వాళ్ళ కూరగాయల వనాన్ని చూసేద్దామని ఒకసారి వచ్చాను. ఛానల్ నుంచి అనుకుంటున్నాను, రావడం కుదరలేదు. ఇవాళ అనుకోకుండా రావడం జరిగింది. నమస్తే అండి. మేడం సజెస్ట్ చేస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ స్టాండ్ మేము డిజైన్ చేసామన్నమాట. ఫస్ట్ స్టాండ్ ఇప్పుడు మేడం గారికి గార్డెన్ లో సెట్ చేయబోతున్నాము. సో చూద్దాం. అది లోపలికి రాగానే మనకంతా కూడా ఎక్కడ ఖాళీ లేకుండా కుండీలన్నీ నింపేసి ఉంటాయండి. స్టాండ్ల మీద ఎక్కడ చూసినా కూడా మొక్కలే, మీకు ఒకళ్ళు వనంలా కనపడుతుంది అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అనేది ఏ చిన్న ప్లేస్ను కూడా వదలకుండా బాగా నింపేశారండి. మొక్కలన్నీ కూడా ప్రతి వెరైటీ ఇక్కడ కనపడుతుంది మనకి. ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ అన్నీ కనపడతాయి మనకి ఇక్కడ. మనం ఇప్పుడు మేడ మీదకి వెళ్ళి చూద్దాం. ఈ పీస్ లిల్లీ చూడండి ఎంత బాగా పెంచారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి మామిడికాయలు. ఈ మామిడి చెట్టు ఉంటుంది మేడం ఇంటి దగ్గర, చాలా బాగా కాస్తుంది అనమాట మామిడికాయలు. అయితే లాస్ట్ ఇయర్ కూడా మాకు పంపించారు. ఇంతకుముందు మనం వెర్టికల్ క్రేపర్ స్టాండ్ ఇచ్చినప్పుడు మాకు రోల్ చేత పంపించారు అనమాట. ఈ మామిడికాయలు చాలా బాగుంటాయి. అసలు ప్లేస్ ఖాళీ లేకుండా ఆర్గనైజ్ చేసిన దానికి మనం చూసి నిజంగానే మెచ్చుకోవాలండి. పెద్ద వనంలాగానే ఉంది. ఇది చిన్న ప్లేస్లోనే అంత బాగా ఆర్గనైజ్ చేశారు. ఇవి మేడం మన దగ్గర తీసుకున్న నిలువు పందిర్లు అండి. నిలువు పందిర్లు తీసుకుని ఇట్లా బాగా సెట్ చేసుకున్నారు. ఇంకా పందిర్లాగా సెట్ చేశారు మేడం. చాలా బాగా సెట్ చేశారు పందిర్లు. బాగా సెట్ చేశారు. ఇది రెండు పక్క పక్కనే ఇటు అక్కడ పెట్టారు. ఈ పక్కకి ఈ లైన్ పెట్టారు మొత్తం. ఈ లైన్ కూడా మొత్తం అంతా ఈ నిలువు పందిర్లు పెట్టుకున్నారండి. అంతా ఎక్కించారు సార్. ఎంత బాగుందో పాది నిలువు పందిర్లు ఎక్కించిన పాదులన్నీ కూడా చాలా బాగా ఎక్కించారు. బాగా అల్లేసుకున్నాయి చిక్కని. బాగానే ఆధారం అందించారు. ఆధారం అందిస్తే బాగా ఎక్కేసినాయి చిక్క చాలా బాగా. అక్కడ ప్లేస్ లేక ఇప్పుడు పెడదాం ఇటు మార్చాను. ఆకుకూరలో ఏదేమో ద్రాక్షను ఫ్యాషన్ ఫ్రూట్ అవి తీసుకున్నాను మొత్తం మీ దగ్గర. ఇక్కడ గుమ్మడికాయ అది మధ్యలో లైట్ ఇదా ట్రాప్ పెట్టారు. ఇక్కడ ట్రాపులు పెట్టారు. ఇది చూసారు, ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అండి. ఇట్లా అక్కడక్కడ మనం ఈ కూరగాయల పాదులు ఉన్న చోట చెట్ల చోట ఉంటే ఇట్లాంటి ట్రాపులు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆ పండుగలు ఏవైతే ఉంటాయి ఇందులో ట్రాప్ అయిపోతాయి. మనకి కూరగాయలు అన్నవి పాడవకుండా ఉంటాయి అనమాట. పుచ్చులు రాకుండా హోల్స్ పడకుండా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఇదిగోండి సార్ని అడిగాను నాకు వచ్చిన ఐడియాకి. సార్ నాకు డ్రాగన్ ఫ్రూట్ స్టాండ్ కావాలండి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇది ఏం ఫ్లవర్స్ మేడం? ఇవి లెజిస్ట్రోమియా అంటారు. ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి. ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఓ ఇది అసలు చాలా కాస్ట్ అంటండి ఈ మొక్క. కాకపోతే వీటిల్లో మనకి క్వాలిటీస్ ఉన్నాయి, రకరకాల కలర్స్ ఉంటాయి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పుడు 3 రంగులు ఉండేయండి. ఈ ఫ్లవర్స్ కోసం ఎతికితే నాకు రెడ్, వైలెట్, ఇంకోటి ఏదో దొరికింది. హనీ బీస్ వస్తాయండి వీటికి. పాలినేషన్ ఎంత బాగా జరుగుతుంది. సమ్మర్ లోనే పోస్తాయి ఈ కలర్స్. నా దగ్గర 2 ఉన్నాయి. అది ఒకటి ఉంది, ఇది ఒకటి. పక్కన ఒకటి. భలే అందంగా ఉంటుందండి. కాకపోతే ఈ ఎండలకి మొక్కలు మనలాగా మొక్కలు కూడా అన్ని మాడిపోతున్నాయి. అవును, మీరు మరి కూడా గ్రీన్ షేడ్ లేకుండానే మొక్కలని పెంచుతున్నారు బానే. అంటే దగ్గరగా ఉండడం వల్ల మొక్కలు తట్టుకుంటున్నాయి. బిల్డింగ్లు, సపోటా చెట్లు ఉంటాం. సీతాఫలాలు చూడండి, అసలు ఎండాకాలం సీతాఫలాలు భలే బండినాయండి మాకు. ఇక్కడ సీతాఫలాలా? ఇప్పుడు కాయలు బాగా తిని ఇక్కడ సీతాఫలాలు చూసారా, బాగానే వచ్చినాయి సీతాఫలాలు అంతా కూడా. అసలు ఎంత వనం అండి మొత్తం. అదే చెట్టు చిక్కుడు పువ్వులు వస్తున్నాయి కానీ ఎండకి డ్రాప్ అయిపోతుంది. అదే అది ఇటువంటి వాటికి మనం సీవీడ్ ఇస్తే స్ప్రే చేస్తే బాగా వస్తుంది, కొంచెం డ్రాప్ అవ్వకుండా. ఈ వంగ మొక్క అండి, ఇది నాకు తెలిసి మేము అమెరికా నుంచి వచ్చినప్పుడు పెట్టాం సార్. దీన్ని తీసేయాలి, అయిపోయింది, పీకేద్దాం అనుకున్న స్టేజ్ లో నెమ్జాప్ పోసాం అంతే. అసలు కిలోలు కాస్తుందండి. ఈ ఒక్క చెట్టుకి మేము ఏమి ఇలా ఇదిగోండి 30 వంతు మట్టి అంతేనండి. మా శ్రీనివాస్ గారి విత్తనాలు గురించి పద్మ, ఇది ఇంత మంచి కాపు కాస్తుంది. చాలా బాగున్నాయి. ఒక్క చెట్టు కోసామంటే మాకు కూరకు వచ్చేస్తున్నాయండి. మనకి ఏ బండి అయ్యే పెట్టాలి, కొత్త రకం పంటకి వెళ్ళానండి. ప్లేస్ లేదు. ఇదిగోండి రేగ్గాయలు చూడండి ఇక్కడ పెట్టారు శ్రీనివాస్ గారు. ఇసుకలు తింటాయేమోనని కట్టారు, బట్టలు కట్టారు. ఇక్కడ ఉన్నాయి ఆలాడుతున్నాయి. ఇక్కడ కూడా అయ్యో వచ్చేసిన చేతిలోకి పర్వాలేదండి. ఎందుకు వేడికి నీళ్లు కూడా తక్కువైపోతే రాలిపోతాయి. వీటికి ఏం చేయాలంటే 2 పూటలు నీళ్లు పోస్తాం. బాగున్నాయి రేగ్గాయలు, బాగా సైజు. ఇదేనా? ఇవి కూడా అన్నీ అయ్యానండి. నేను ఎక్కువ హైట్ పెంచకుండా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి తెలియాలి. అదే చాలా మంది పిల్లల్ని తీసుకొస్తారు ఎండాకాలమైనా. చూపిస్తా ఓపిక్గా చూపించి. అవునులేండి, వాళ్ళకి కూడా నాలెడ్జ్ షేర్ చేస్తే మంచిది చాలా.
ఇవన్నీ మేడం దగ్గర ఉన్న స్ట్రాబెర్రీస్ అండి. లాస్ట్ సీజన్లో పెట్టిన మొక్కల్ని ఇంకా ఇప్పుడు బాగున్నాయి మేడం గారి దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో కూడా ఇంకా ఇంకొక వర్షం పడగానే మళ్ళీ మనకి రెడీ అయిపోతాయి ఇవన్నీ కూడా. ఉన్న ప్లేస్ చిన్న కుండీల్లోనే మనకు అని కాదు కానండి, ఒక ఆనందం అంతే. అవును, ఒక కాయ కాసినా కూడా మనకు ఆనందం. కంపల్సరీ బిల్డింగ్ మీద స్టాండ్లు పెట్టుకోవాలండి. స్టాండ్లు పెట్టుకోవాలి. మేము మిద్దె తోట పెట్టినప్పుడు స్టాండ్స్ అప్పుడు ఎవరికి లేదు. నాకు కుండ మీద మన కుండలు మంచినీళ్ళ కుండలు స్టాండ్లు కొనుక్కున్నా నేను. ఈ చిన్న స్టాండ్లు ట్రయాంగిల్ చూసినాక నాకు నచ్చి మెచ్చి తెప్పించుకున్నాను స్టాండ్స్. అసలు సూపర్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగున్నాయి. కాకపోతే నేను తెప్పించేసుకున్నాను కాబట్టి 5 సరిపోతాయని ఆగాను. అసలు ఎంత బాగా మీరు సెట్టింగ్ కూడా బాగా చేసుకున్నారు, వాటిని అందించి తీగలు అందించి మొత్తం మీద నీట్ గా ఉంది. అవును, పందిరి కూడా మీరు చెప్పారు కదా రస్ట్ పట్టదని. అవును అవును. ప్లస్ నేను మీకు అప్పుడు మీకు ఈ పందిరికి మీకు ఐడియా ఇచ్చాను. కింద ఎందుకు మాకు అడ్డం రాడ్ల గురించి ఇచ్చారు అప్పుడు మీరు. అవును, ఇవి చూడండి వాల్ ఎంత బాగుందో అసలు. మొత్తం ఈ నిలువు పందిరికి మొత్తం ఎక్కిచ్చారు, చాలా బాగా ఎక్కినాయి అనమాట. సో ఇది మొత్తం మన స్టాండ్లు అండి, ఇవి గాంధీస్ గార్డెన్ ఇచ్చిన స్టాండ్లు అనమాట. మేడం మనకు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న స్టాండ్లు ఇవి, ఐడియా ఇచ్చి చేయించుకున్నారు. సో అవే స్టాండ్లు ఇప్పుడు మనం అందరికీ సప్లై కూడా చేస్తున్నాం అనమాట. సో ఇట్లా క్లిప్ టైప్ అరేంజ్ చేసాం అనమాట. తర్వాత మేడం ఇది ఐడియా ఇచ్చిన తర్వాత మేము ఒక స్టాండ్ డిజైన్ చేసామండి. సో ఇక్కడ బేస్ వస్తుంది అనమాట. ఈ బేస్ మీద ఏంటంటే మనం ఏ కుండీ అయినా పెట్టుకోవచ్చండి సైజ్. అది మీకు ఒక 2 feet డయామీటర్ వరకు కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఈ పెట్టక ముందే మనం టబ్ పెట్టేసుకుంటే లోపల, దాని తర్వాత ఈ సైడ్ నుంచి మనం ఈ పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇట్లా మీకు అర్థం కావాలంటే నేను ఇందులో ఒక టబ్ పెట్టి చూపిస్తాను మీకు. ఏదో ఒక టబ్ మీరు ఇందులో ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా చిన్నది పెద్ద మనం ఇంత డయామీటర్ వచ్చే వరకు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత ఈ పైపులు పెట్టుకోవాలి ఎప్పుడైనా. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంక తర్వాత మనం ఆ టబ్ అందులో ఉండిపోతుంది. దీనిపైన వచ్చే యూనిట్ మనం దీని మీద పెట్టుకోవచ్చు అనమాట. ఈ పైన వచ్చే యూనిట్కి ఏంటంటే ఇట్లా మనం క్రాస్ బార్స్ ఇచ్చామండి సపోర్టింగ్ కోసం. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైతే కొమ్మలు పెరిగి సైడ్ డ్రాప్ అవుతాయో దానికి సపోర్ట్ కోసం అనమాట. సో దీన్ని ఈజీగా మనం ఇట్లా అసెంబుల్ చేసేయచ్చు. ఇందులో 4 మూలల్లోనూ జస్ట్ పైపులు కూర్చుండిపోతాయి. అన్ని మొక్కలతో పాటు పొట్లకాయలు రావండి. నిజంగానే రాలేదు మాకు. మా గార్డెన్లో పెట్టాను. ఫస్ట్ 4 కాయలు బాగా వచ్చినాయి, తర్వాత వేరే పాదులు వచ్చినాయి దాని పక్కకి నుంచి. అంటే ఇది ఆగిపోయింది, ఇంక లేదు. పొడగిట్లంటే ఎందుకో సామెత. అందుకని నేను పొట్ల పాదుకు కూడా ఇలా చేయించుకోవాలనండి. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, మనం ఆర్డర్ ఇచ్చేస్తే గాంధీ గారు ఉన్నారు, ఇంకా మనకి చేసి ఇచ్చేస్తారు. సో ఇట్లా అసెంబ్లీ చేసుకుంటే చాలండి. దీనికి బోర్డులు వేసినా పర్లేదు, ఏగిపోయినా పర్లేదండి. ఎందుకంటే దీంట్లోంచి ఎప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు బయటకు వచ్చి దీని మీద డ్రాప్ అయిపోతాయి, ఇట్లా అన్నిపుల నుంచి డ్రాప్ అవుతాయి అన్నమాట. ఇందులో తెలియాల్సిన విషయం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు కూడా పందిరిలాగా కానీ నిలువుగా కానీ మన కాయలు రావండి. కొమ్మలు కంపల్సరీ డ్రాప్ అవ్వాలి. డ్రాప్ అయిన తర్వాత దాని ఎనర్జీ మొత్తం ఆ కొమ్మలోకి వెళ్తుంది అనమాట. అప్పుడే అక్కడ ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకు బాగా. అప్పుడే కాయ సైజ్ అనేది బాగా వస్తుంది. అది అందుకనే మనం ఏంటంటే ఇంత హైట్ ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్ని ఇలా ఆధారాలు కట్టుకుంటూ పొడుగ్గా ఇవ్వడం కానీ పందిర్లు ఎక్కించడం కానీ చేయకూడదు ఎవరైనా సరే. నేను అంతకుముందు డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి, చాలా పాకిచ్చాను. ఎండలకి అది పసుపు రంగు వచ్చిందని తెలియక నీళ్ళు ఎక్కువ పోస్తే కుళ్ళిపోద్ది. అవునవును, ఎండలకు వస్తుంది అది యాక్చువల్గా. దానికి ఏంటంటే చైనా క్లే అని ఉంటుంది. ఆ చైనా క్లే అన్నది మనం దాన్ని కోటింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది, లేదా గ్రీన్ షేడ్ కప్పేసినా చాలు. అట్లీస్ట్ సమ్మర్ ఒక 1 month అన్నా దాన్ని సేవ్ చేసుకుంటే చాలు అనమాట. సో దీని పొజిషన్లో పెట్టేస్తామండి. కనకాంబరాలు ఎర్ర కనకాంబరం అండి, ఇక్కడ ఎల్లో కనకాంబరం కూడా ఉంది, చాలా అందంగా ఉంటుంది ఎల్లో కనకాంబరం. ఇక్కడంతా ఇదంతా మొత్తం మల్లె తోట అండి ఇది. సో ఇంత చిన్న మిద్దె తోటలు ఎవరైనా పెట్టారా మీరు? ఇంత మల్లె తోట మొత్తం దగ్గర 20 మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. 25 మొక్కలంట. చూడండి, 25 మొక్కల మల్లె తోట అండి ఇది. సో కోసుకున్న చేయి లాగాలి తప్ప అన్ని పూలు పూస్తాయి. ఇది మనకు పూలు పూసేది అప్పుడు. చాలా బాగా పెట్టారు అనమాట ఇంత మల్లె తోట. అసలు ఇంటికి మన వేరుశనగ చెక్క ద్రావణం ఇవన్నీ నేనే చేసుకుని ఇస్తున్నారు. వేస్ట్ బియ్యం కడిగిన నీళ్ళల్లో మా పక్కన ఒక హోటల్ ఉంది, వాళ్ళు ఉల్లిపాయతో ఎక్కువ పచ్చిమిర్చి అవి తీసుకోవట్లా, అవి బంగాళదుంప తీసుకుంటా, అరటిపళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు తీసుకుంటా వేస్ట్. 3 రోజులు వాటిని పొలవ పెట్టేసి 1:5 3 రోజులు పొలవ పెడతారా వాటిని? 3-5 రోజులు కూడా పెడతాను. అది ఇచ్చేస్తారు. పులిస్తేనే మనకి మంచిది. ఇదిగోండి దోసకాయ చూడండి, అటు పక్క ఉంటుంది మీ పందిరికి.
కాయలు కోసుకున్నాం. ఇంకా శీకాకాయ షాంపూ, కుంకుడుకాయ చెట్టు కూడా ఉందండి నా దగ్గర. చింత చెట్టు చూడండి చాలా బాగా స్ప్రెడ్ అయిపోయిందండి. 2 కుండీల్లో పెట్టారు, బాగా వచ్చినాయి. పూత కూడా వచ్చేస్తుంది, చింత పూత. ఎప్పటి నుంచో కాసిందండి. కాసింది ఇదివరకు. ఓహో, కాసిందా కాయలు? ఈ కుండీలో ఒక ఇదండి మాకు కోసుకున్నాం ఒక 15 కాయలు. సపోటాలు, దానిమ్మలో పూ దానిమ్మలు చూసారా ఎప్పుడన్నా? చూడలేదు. అదిగోండి ఒకసారి దూరం నుంచి చూడండి. ఓహో, అక్కడ దానిమ్మలో పూ దానిమ్మ ఉంటుంది, మా ఇంట్లో ఉండేది. మా చిన్నప్పుడు కూడా మేము బాగా మొక్కలు పెంచేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఓకే, పూ దానిమ్మ అంటే ఏంటి స్పెషల్? పువ్వు ఓన్లీ ఫ్లవర్ అండి, ఎంత అందంగా ఉంటుందో. ఓన్లీ ఫ్లవరేనా? ఓన్లీ ఫ్లవరే, పైపోయింది. ఇవన్నీ భలే పూసిందండి. అదే దానిమ్మకాయలు వస్తాయి రావా? రావండి, దానిమ్మకాయలు రావు, ఓన్లీ ఫ్లవరే. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. అదే ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇక్కడ కూడా అదే ఇవే కదా. ఇట్లా ఇట్లా పువ్వు బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, చాలా చోట్ల కొన్నాను కానీ గాంధీ ప్రసాద్ గారి దగ్గర బోన్ మిల్ తీసుకున్నాక చాలా బాగుంది. అసలు గాంధీ ప్రసాద్ గారిని అడిగాను, బోన్ మిల్లో చాలా రకాలు ఉన్నాయి, ఏంటి సార్ మీ స్పెషల్ అని అడిగాను. గాంధీ ప్రసాద్ గారి మాటల్లోనే ఇందాం ఆ బోన్ మిల్ గురించి చెప్తారు. సో బోన్ మిల్లో బేసిక్గా ఏంటంటే మనకి అందులో ఫాస్ఫరస్, కాల్షియం, దాంతోపాటు కొంచెం పొటాషియం ఉంటుంది. బట్ చాలా మంది బోన్ మిల్ అని చెప్పేసి ఏం చేస్తారంటే అందులో ఎక్కువగా యాష్ కంటెంట్ ఉంటుందండి. మన దగ్గరకు వచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా మేమేం చేస్తామంటే మనం ల్యాబ్లో టెస్ట్ చేస్తాం. ISO 9000 ల్యాబ్లో, బ్యూరో వెరిటాస్ ల్యాబ్ అని ఇట్లా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. అది మాకున్న ఒక అలవాటు అనమాట. మనకు వచ్చే ప్రొడక్ట్ని మనం ముందే సర్టిఫై చేసుకుంటాం. సో మన దాంట్లో 18% మినిమం మీకు ఫాస్ఫరస్ అనేది ఉంటుంది అనమాట కంటెంట్. దాంతోపాటు లిటిల్ బిట్ ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే ప్లాంట్స్ మనకి హెల్తీగా గ్రోత్ అవుతాయి అనమాట. మెయిన్ మన బోన్ మిల్లో ఉండే స్పెషాలిటీ అది. ప్లస్ ఎక్కువ స్మెల్ ఉండదండి. బేసిక్గా మన బోన్ మిల్ ఏంటంటే స్టీమ్డ్ బోన్ మిల్, స్టెరైల్ బోన్ మిల్ అనమాట. సో రా బోన్ మిల్లో కూడా ఒకసారి ఏమవుతుందంటే మన సాయిల్ కూడా ఒకసారి ఇన్ఫెక్షన్స్ అయిపోతుంది. అంటే సాయిల్లో ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతాయి ఈ బోన్ మిల్ వల్ల కూడా. అలా కాకుండా మన బోన్ మిల్ ఏం చేయాలంటే మనం స్టీమ్లో చేస్తాం అనమాట. సో దట్ ఎక్కడ బ్యాక్టీరియా అన్నది అందులో ఉండదు అనమాట. అదొక్కటే మా బోన్ మిల్ స్పెషల్. కానీ చాలా బాగుందండి. నేను ఇప్పుడు అన్ని మొక్కలకి వేసాను, 10 కిలోలు పట్టింది నా మొక్కలకి. నేను 20 కిలోలు తెప్పించుకున్నానండి ఇవాళ. ఎంత బాగా పూలు వస్తున్నాయి అంటే, మల్లె పూలు అయితే 3 సార్లు కోసాను, హార్వెస్ట్ అయిపోయింది. ఇంకా నేను వదిలేసాను, ఇంక ఇంత ఎండల్లో అని. ఇప్పుడు మళ్ళీ వర్షం పడ్డాక ఒకసారి బోన్ మిల్, మీరు బోన్ మిల్ వేసుకొని వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ వేసుకోండి, ఫాస్ఫరస్ బదులు. బోన్ మిల్ బదులు రాక్ ఫాస్ఫేట్. అంతేనండి. సీతాఫలం ఏంటి, రేగ్గాయలు ఏంటి, అన్ని అట్లా మంచిగా కాస్తున్నాయి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మేడం. అసలు మాకు కూడా మీ దగ్గరికి వచ్చి తీసుకున్నాను కదా, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కంపల్సరీ బోన్ మీల్ అయితే వేయాలి, మనకి కాయలు వస్తాయి, ప్లాంట్స్ హెల్తీగా గ్రోత్ అవుతాయి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే బోన్ మీల్ తో రాక్ ఫాస్ఫేట్ వాడవచ్చు, దానికి ఆల్టర్నేట్. చెప్పంగానే ఇంత బాగా స్టాండ్ చేసి పట్టుకొచ్చి మాకు బిగించి ఇంకా దాన్ని ఎలా పెంచాలో కూడా చెప్పారు. బాగా పెంచి డ్రాగన్ ఫ్రూట్ వచ్చినాక ఆ డ్రాగన్ ఫ్రూట్ మాకు ఇవ్వాలి. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మేమే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మాకు ఒక ఐడియా ఇచ్చి మాకు ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఎందుకంటే ఆ డిజైన్ మేము చేసినాం, అట్లీస్ట్ మాకు ఒక థాట్ మీరు ఇస్తున్నారు ఫస్ట్. సో మేడం ఇచ్చిన థాట్స్ వల్ల మేము వెర్టికల్ స్టాండ్స్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే దానికి క్రాస్ బార్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ స్టాండ్లు చేయడం జరిగింది. సో మేడం ఒక కాన్సెప్ట్ మాకు ఇస్తుంటే మేము దాన్ని డిజైన్ చేసి తీసుకొస్తున్నాము మీ అందరికీ అందుబాటులో కోసం. కానీ మనం ఎన్ని సంవత్సరాల నుంచో నా నిరీక్షణ అండి, ఇవన్నీ నా ఆలోచనలకి నాకు ఎవరు ఇట్లా చేసి పెట్టేవాళ్ళు నాకు తెలియలేదు. గాంధీ ప్రసాద్ గారు ఒక స్టాండ్ పెట్టంగానే సంతోషంతో ఆ రోజు ఫోన్ చేశాను. ఫస్ట్ టైం స్టాండ్ కోసం ఫోన్ చేశాను గాంధీ ప్రసాద్ గారికి. మాకు చాలా సంతోషంగా ఉందండి. మీకు ఎవరికైనా స్టాండ్స్ కావాలి అంటే తప్పకుండా గాంధీ ప్రసాద్ గారి కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా తెప్పించుకోండి. దోస పందిరి పాకించుకోవచ్చు, మనం దొండ పాకించుకోవచ్చు, పొట్ల ఏదైనా పెట్టుకోవచ్చు. సింగిల్ గా మనం పాకించుకోవాలంటే చాలా బాగుంది పందిర. మీ గార్డెన్ చూసి అదృష్టం కలిగింది. సార్ మాకు సంతోషంగా ఉంది మీరు వచ్చి ఈ మొక్క ఇవ్వండి, మీరు మెచ్చుకున్నారు అనుకోండి, ఇట్లాగే వంకాయలు ఇంకా ఇరగ్గా వస్తాయి. అదే సో చూశారు కదా, ఇప్పటివరకు మనం పద్మ గారి గార్డెన్ చూసాము, పట్టణంలో పల్లెటూరు. మీరు అందరు చూసే ఉంటారు. మేడం గారికి మన ఛానల్ కన్నా ముందు నుంచే ఎప్పటి నుంచో ఉన్న ఛానల్. సో మీరందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. మేడం గారు రకరకాల ద్రావణాలు తయారు చేస్తూ ఉంటారు. సో మొక్కలు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇప్పటివరకు మీరు వీడియోలో చూశారు.
సో ఈ విధంగా మేము మేడం గారి దగ్గరికి వచ్చి మేడం గారిని కలవడం జరిగింది. సో గార్డెన్ చూసి మాకు నిజంగానే ఎంతో హ్యాపీ అయిపోయింది అనమాట. ఇంత ఏరియాలో ఎంత మంచి ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం అన్నది చూసి, అలాగే ముఖ్యంగా ఈ మామిడి పళ్ళు చూస్తే మీకు చూసారా ఎంత బాగున్నాయి మామిడి పళ్ళు. అట్లీస్ట్ దీన్ని చూడడానికైనా ఎప్పుడో లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మా కుర్రోళ్ళు వచ్చి అసెంబ్లీ చేసినప్పుడు ఈ విధంగా రావడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ కూడా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో వస్తాం. థ్యాంక్ యూ.